8, 9, 13 లక్షలు పెట్టడం జరిగింది. 21, 22, 23, 26 వార్డులకు 4 లక్షలు పెట్టడం జరిగింది. 10, 30, 32కి 4 లక్షలు పెట్టడం జరిగింది. ఉపయోగపడేలాగా ఈ యొక్క స్థలాన్ని ఆర్ఎండ్బి శాఖలో ఉంటే దాన్ని మనం మున్సిపాలిటీగా మార్చి దీనికి పునాది వేసి దీని నిర్మాణానికి ఎంతో కృషి చేసిన మహేష్ రెడ్డి గారు శిలాఫలకాన్ని తీసేయడం ఒక అవమానంగా భావిస్తున్నాం అధ్యక్ష. కొంత పెండింగ్ ఉన్నా కూడా ఇప్పుడున్న శాసనసభ్యులు ఎర్రతనేని శ్రీనివాసరావు గారు పూర్తి చేస్తే ఆయన శిలాఫలకం కూడా పాత వాళ్ళు కూడా ఉంచితే బాగుండేది. అలా కాకుండా మాజీ ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే గారిని శిలాఫలకం పడేయడం కొంచెం అవమానంగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, చాలా పేదవాళ్ళ కోసం పరితపించారు అధ్యక్ష. అలాంటి ముఖ్యమంత్రి గారిని తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రాన్ని తప్పుడు ప్రచారం చేశారు అధ్యక్ష. అది ఇక్కడ సంబంధించిన విషయం కాదు అధ్యక్ష. మాట్లాడాలంటే ఇది అసెంబ్లీ కాదు, ఇది పబ్లిక్ ప్లేస్ కాదు. అసెంబ్లీ కాదు అధ్యక్ష. మన కౌన్సిల్ సభ్యులందరూ కూడా మన మాజీ ముఖ్యమంత్రి గారిని తప్పుడు ప్రచారం చేస్తూ బ్యానర్లు వేస్తే అవి తొలగించమని తమకు అధ్యక్ష వినతి పత్రం ఇచ్చారు అధ్యక్ష అధికారులకి. కానీ తమ నిర్లక్ష్యం వల్ల, మన అధికారుల నిర్లక్ష్యం వల్ల కానీ తీయకపోవడం వల్ల మా మాజీ శాసనసభ్యులు మేమంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వారు తెలియజేస్తే మాకు సంబంధం లేదు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వేశారని చెప్పడంతో గుర్తు తెలియని వ్యక్తులు వేసి మాజీ ముఖ్యమంత్రి గారిని అవమానం పరిచినందుకు కొంతమంది కార్యకర్తలు తొలగిస్తుంది అధ్యక్ష. సబ్ ఇన్స్పెక్టర్ గారు మమ్మల్ని శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా మేము నిరసన తెలియజేస్తుంటే మమ్మల్ని సొక్కా పట్టుకొని స్టేషన్ లాక్కెళ్ళడానికి అవమానపరిచారు అధ్యక్ష. అధ్యక్ష, నేను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన దగ్గర నుంచి ఈ రోజు కూడా గౌరవవేతనం తీసుకోకుండా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నేను రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్ష. అదే విధంగా కూడా నేను ₹1 గౌరవవేతనం తీసుకొని నేను సేవ చేసిన అధ్యక్ష. అలాంటి నాకు ఈ పిడుగురాలపట్నం మన మున్సిపాలిటీలో నాకు అవమానంగా భావిస్తూ మనందరం తమరు కూడా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి సెలవుతో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారి కృషితో మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరితో చైర్మన్ గా ఎన్నికయ్యారు అధ్యక్ష. కాబట్టి నేను కౌన్సిల్ సభ్యులు 35 మందిని నాతో సహా మనందరం కూడా మాజీ ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యేకి జరిగిన అవమానానికి చింతిస్తూ బాధపడుతూ మనమందరం కూడా రాజీనామా చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. తప్పితానికి రాజీనామా చేస్తూ ఈ సభను వాకౌట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. వెళ్ళిపోతున్నాను. మీరు చెప్పిన వాళ్ళు అంటే మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. నేను ఫస్ట్ చెప్పాను, మీరు కష్టపడ్డారు, చేశారు, మున్సిపల్ ఆఫీసు తయారు చేశారనేది అది వాస్తవానికి దాన్ని దుష్ప్రచారంగా ఒక రాజకీయంగా వాడుకోవాలని చూడటం తప్పు. వాస్తవంగా ఇప్పుడు బడ్జెట్ చెప్పిన తర్వాత, పేపర్ మీద ఉన్నటువంటి చెప్పిన తర్వాత కూడా మీరు అది చేశారు ఇది చేశారంటే 14లో వచ్చి 17 ఇదిగోండి పేపర్లు. ఈ పేపర్ ప్రకారము 2017లో మనకి 2 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ 2 కోట్లు శాంక్షన్ చేస్తే 1,20,00,000 వర్క్ చేసి 80 లక్షలు వర్క్ చేయక అవి రిఫండ్ వెళ్ళినాయి. ఆ రిఫండ్ వెళ్ళి అంటే మన చేతనమా లేకపోతే మనము సిన్సియర్గా వర్క్ చేసి మనము మున్సిపల్ ఆఫీస్కి దాహోదం చేసినట్ట కాదా? రెండో విషయం, మీరు చెప్పిన దానికి మనం ఇచ్చిన ఫండ్స్ ఎంత సంగతి మీకు కావాలంటే పేపర్లో చూసుకోండి, రికార్డెడ్ గా ఉన్నది. ఈ రికార్డెడ్ ప్రకారము మనం ఎంత పెట్టామో ఆ ఏ టైంలో ఎంత అయింది. 2 కోట్లు శాంక్షన్ అయిన దానికే 1,20,00,000 వర్క్ చేశారు, 80 లక్షలు ఎన్నికలు వెళ్ళినాయి. దానికి కారణం వైసీపీ గవర్నమెంట్ లో మనకు అయినది అమౌంట్ ఎంత 1,20,00,000 పనిచేశారు. దానికి 60 లక్షలు రిలీజ్ చేశారు. 80 లక్షలు గట్టి వెళ్ళిన దాంట్లోనే ఇంకా 20 లక్షలు బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఆయనకి 60 లక్షలు ఇవ్వాలి, 20 లక్షలు పోతే ఇంకా 60 లక్షలు ఏ గవర్నమెంట్ ఇవ్వాలి? ఇప్పుడున్న గవర్నమెంటే ఇవ్వాలి. అలాగప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో స్థలం తేవటం కానీ, డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, కష్టపడటం కానీ అవాస్తవం అనే సంగతి గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాలి. లేదంటే రికార్డెడ్ గా మీరు చెక్ చేసుకొని మాకు చెప్పండి. మాకు కనిపించకపోతే మీరు చెప్తే మాకన్నా అర్థం చేసుకుంటాం, లేకపోతే మేము చెప్తేనన్నా మీరు అర్థం చేసుకోవాలి. ఇది వాస్తవం. అది మీరు మాట్లాడటం కరెక్ట్ కాదనే సంగతి మీకు తెలియాలి. అధ్యక్షులుగా మీరు, చైర్మన్ గా మీరైనా, కౌన్సిల్ సభ్యులు మేమైనా కానీ
నువ్వు సమాధానం చెప్తాను. హలో, నువ్వు డిబేట్ మాట్లాడుతున్నావు. అధ్యక్ష ఇక్కడ మనం అధ్యక్ష రోడ్డు మీద విషయాలు రోడ్డు మీద అసలు వాస్తవానికి మీరు ఇక్కడ ఏదో బయట పక్షాలు చెప్పుకోవడానికి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే కరెక్ట్ అది తెలియకుండా మీరు మొత్తాన్ని నేను రాజీనామా చేస్తుంటే అది మీ ఇష్టం. అందరినీ రాజీనామా చేయడం అనుకోవడానికి మీకు రైట్ లేదు. అధ్యక్ష మనం అంబేద్కర్ మీరు మాట్లాడితే మాట్లాడతాం సార్. ఇప్పుడు మనం ఇవాళ కొంత గౌరవపదంగా ఈ హాల్లో కూర్చున్నాము. దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ మాకు కూడా ఆనందిస్తున్నాం. గౌరవం దీన్ని సహకరించి ప్రజాప్రతినిధులు అధికారులు కూడా మా ధన్యవాదాలు. ఈ రోజు మనము ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఫోటో పెట్టుకొని అందరం గౌరవించుకుంటున్నాం. మేము ఎందుకంటే ఆ రోజు ఆనర్ గౌరవులుగా ఒకసారి నిర్ణయం చేసుకున్న చిన్నపరంగా తీశారు. ఒకసారి దాని గురించి మాట్లాడుతున్నాం సార్. ఒకసారి మనము దీన్ని ఒకసారి నిర్ణయం చేసుకున్నాం. అక్కడ చేస్తున్నాము. దాన్ని మీరు రాష్ట్రంగా చేయాలని ఆలోచించుకుంటే మీరు చేసుకోవచ్చు. మాకేం అభ్యంతరం. మా దగ్గర డివేషన్ లేదు. మేము సిన్సియర్గా ఉన్నాము, నిజాయితీగా ఉన్నాము. మేము పక్కా ప్లాన్ గా ఒక మాట పడటం కానీ, ఒక మాట అనిపించుకోవడం కానీ, ఒక మాట అంటే కానీ పరిస్థితిలో లేదు. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. మీరు అదే వాళ్ళు మన దీంట్లో వస్తుంది కాబట్టి అందరూ బోర్డు మీద కాస్మాయిస్ రెండు పేరు వేశారు. అది తప్పు కదా. మీరందరూ ఖండించలేదు కదా. ఏమనుకున్నారు తెలియదా మీకు? ఎన్ని రోజులు అంటే ఏం చేశావు? ఇన్ని మాట్లాడకూడదు. అది మీకు తెలియదు. అప్పుడు మాట్లాడుతున్నాం సార్. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఆ బోర్డు ఎందుకు నేర్పించారు? ఆ బోర్డుని ఏ పద్ధతిలో, ఏ ఆలోచనలో నేర్పించారు? ఆడ ఉన్నది ఎవరు? నరపతిరేణ శ్రీనివాస్ గారు. అది మీరు నేర్పించింది మహేష్ రెడ్డి గారిని ఎలా నేర్పించారు? అప్పుడు అది ఏంటంటే తప్ప తప్పు కాదా? అది ఏంటంటే తప్ప తప్పు కదా? ముందు చెప్పు. ఏదైనా సరే సిన్సియర్ గా ఉన్నామని మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ అది ఎలా చేశారు మీరు? మున్సిపల్ పార్టీలో నేను చెప్పేది ఏంటంటే మీకు సంబంధం లేదంటే కాదు. ఎవరన్నారు? తెలుసుకోవాలి. అందరినీ మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారండి? ఆయన తరఫున నిలబడ్డానన్నారు. ఈ పనులు ఇవాళ నేను ఒక్క నిమిషం అండి. జీవితంలో మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది. నేనేం చేశాను నా పదవిలో అది తృప్తి కావాలి. అది నేను ఆ రోజు పదవిలో ఉంటే ఏఈ గారు, డిఈ గారు వెళ్తే డిఈ గారు, సత్యం గారు, రంజన్ గారు, మీ అందరు నాయకులు తెలుసు. ఎందుకు సర్దించలేదు? ఏం చేశారు అంటే నేను దిష్టిబొమ్మలాగా ఉన్నా. ఆ సంగతి నీకు తెలుసు కదా. ఏం చేశావు? ఇవాళ మాట్లాడుతున్నాం ఏదో వైసీపీ తరఫున గెలిచారని. ఇవాళ 236 కోట్లు పని చేశారు. ఇక్కడికి వచ్చి ఒక ఒప్పందం మీద వచ్చా. ఆ పని చేసి ప్రజలకు చేశారు. పార్టీ మాత్రం కాదు, నా స్వయోజనం కాదు, నా సప్రయోజనం కాదు. పార్టీ ప్రజలకి ఏం కావాలో దానికోసము నేను ఎటువంటిదైనా నేను తప్పు చేస్తాను. నేను తప్పు చేయను. నాకు అవసరం లేదు. మీ అందరికీ కూడా తెలుసు ఏ సిస్టంలో కలిసామో, ఎలా ఉన్నాం అనేది. ఇవాళ మనం మాట్లాడటం కాదు. జరిగిన ఇబ్బందిని తెలియవచ్చు. కానీ నువ్వు ఏదో సాధిద్దామనే ఉద్దేశం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఈ 236 కోట్ల పని ఎలా చేయగలిగాం, ఎలా చేస్తున్నాం? ఇవాళ పిల్లలు ఎలా ఉంది? రోడ్లు డివైడ్ అయితే వైసీపీ నుంచి టీడీపీ జడ్జికెళ్ళారు. నారాయణ వైసీపీలో అభివృద్ధి జరిగింది, టీడీపీలో జరగలేదు. దాని మీద ఓ చర్చ జరిగితే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను. మీరు దయచేసి మార్చుకోవద్దు.
నేను ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కదా అని చెప్పిన దానికి ఒక నిమిషం ఏనండి, ఆయన చెప్పిన దానికి ఆన్సర్ చేయాలి కదా. వైసీపీలో గెలిచి ఇక్కడికి వచ్చానంటే వైసీపీని నన్ను ఆదుకుందా లేదా అనే సంగతి మీకు తెలుసు. నేనేం ఒక్క నిమిషం మాట నేను చెప్పాను సార్, మాట్లాడుకుంటున్న డివేషన్ మాట్లాడుతాను. మరి అలా మాట్లాడొచ్చా? కాదు, మిమ్మల్ని గౌరవించలేదు అన్నారు. ఎప్పుడైనా మీరు కూర్చున్నప్పుడు ఎంత ఆనందంగా మనం షేర్ చేసుకోవాల్సిన విషయం అంటే పార్టీ కాదు ఇక్కడ ముఖ్యం. మనము ఈ పాలకవర్గంలో మనము ఒక ఆఫీస్ కట్టి ఈ ఆఫీస్ని ఆనందంగా వచ్చి కూర్చొని మనము ఎంజాయ్ చేసామనే సంగతి మర్చిపోయి మనం మాట్లాడుతున్నాం. దీని వెనక జరిగిన ఫీల్మెంట్స్ లో చేసి అందరూ బాగుంది, అంత సంతోషపడ్డాను. సరే, పబ్లిక్ మీటింగ్ ఇచ్చారు. పబ్లిక్ మీటింగ్ వేరండి, మన మీటింగ్ వేరు. మన మీటింగ్ ఏంటి? ఖర్చు పెట్టారని వాళ్ళు చెప్పుకున్నారు, వీళ్ళు చెప్పుకున్నారు. కాబట్టి వాస్తవంగా రికార్డు ప్రకారం ఏంటి, 2 కోట్లు శాంక్షన్ అయిన దాంట్లో 1,80,00,000 అప్పుడు వర్క్ జరిగింది. అదే నేను చెప్పేది కదా. దాంట్లో పోతే మీరు మీరు ఒక దాంట్లో పోతాడు శిలాపాలకు అడిగినా సార్ మేము మాట్లాడలేదు. ఆ కాంట్రాక్ట్ ఎవరు నేను చెప్తాను ఎందుకంటే మనం బాయ్కాట్ చేస్తే ఏమైంది? నీ గౌరవం నీ నాలెడ్జ్ అంతే అనుకుంటావు. ఇప్పుడు మేము బంద్ మీటింగ్ లో అడిగాం సార్, మరి శిలాపాలెం ఇప్పుడు అప్పుడు గౌరవం మినిస్టర్ గారు అది ఏపించే బాధ్యత హలో, అతను మాట్లాడు, నువ్వు మాట్లాడు. నువ్వు బాధ్యత గల వ్యక్తివి. టౌన్ మొత్తానికి టౌన్ ప్రెసిడెంట్ గా ప్రశాంతంగా ఆలోచించు. నేను చెప్పాను మీకు తెలియదు, తర్వాత పెడతాం ఎదురు పెట్టి ఆడ చేసుకోండి. దానికి ఏం చేయలేదా? కలిసి అందరూ శ్రమ చేసి మన సీట్లో కూర్చోబెట్టాం. చాలా సంతోషం. మీకు డ్రీమ్ ఉంది, పిడుగురాళ్ళని చక్కగా అభివృద్ధి చేయడానికి మాతో కలిసి పనిచేశారు. అందరూ కూడా ఇచ్చాము. ఎప్పుడైనా గుర్తించి చేశారని శ్రీనివాసరావు ఉంటే పొజిషన్ లో ఆయన పేరు ఎలా పంపించారనే సంగతి నేను ఎవరు చెప్పట్లా. అప్పుడు నేను కూడా ఆ పార్టీలో ఉన్నా, అక్కడ ఉన్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆ ఫోన్ చేసి ఫస్ట్ అంకురార్పణ చేసి డీవియేషన్ చేయడానికి మొట్టమొదటిగా మనం బీజం వేశారు. అది అయిపోయింది, అది తప్పు. నేను మొన్న కూడా చెప్పాను, అప్పుడు ఎక్కువ తప్పు ఆపోజిట్ లో పెట్టాలంటే శిలాపథకాన్ని